వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో లాస్ట్ డేట్స్ ఎక్స్టెండ్ అయిన టాప్ 3 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కన్నా ఎవరికైనా కావాలనుకుంటే సో డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మొత్తం 7 కోర్సెస్ ఉంటాయి. యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వన్ ఆఫ్ ద కోర్సెస్. మీకు వాట్సాప్ ద్వారా మెంబర్షిప్ ఐడి అనేది వస్తుంది. దెన్ ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కానివ్వండి. సో ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని డేటా మెయింటైన్ చేస్తూ అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో అదేవిధంగా 20th ఏప్రిల్ 2024 లోపల టాప్ 9 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేయడానికి. సో అవి ఎవరైనా కానీ అప్లై చేయకుండా ఉంటే అప్లై చేయండి. ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మీ సీనియర్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరన్నా ఐడియా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఈ జోసా కౌన్సిలింగ్ ఒకటి, ఎంసెట్ కౌన్సిలింగ్ ఒకటి, 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ విఐటి కానివ్వండి, బిట్సాట్ కానివ్వండి రాసేసి వాటిలో మాత్రమే పార్టిసిపేట్ చేసి వాటిలో కానీ రాకపోతే చాలామంది చేసేది లాస్ట్లో ఎంసెట్ కాలేజెస్లో చేరిపోతుంటారండి. బట్ రకరకాల మంచి అవకాశాలు వాళ్ళ క్యాలిబర్ తగ్గట్టు ఉన్నా కూడా అవి తెలియక పొరపాటున వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. సో అందుకని కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది మీకు యూజ్ అవుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. సో మీకు కానీ ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఈరోజు మార్నింగే ఒక వీడియో చేశాను, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని. సో దాని మీద మేనేజ్మెంట్ కోటా సీట్లు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని మీద వీడియో అయితే చేశాను. సో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఈ కాలేజీలో చేరాలంటే చాలా కాస్ట్లీ ఉంటుందండి. సో కంప్యూటర్ సైన్స్ దాదాపు 68 lakhs ఉంటుంది. సో అది ప్రిఫరబుల్ కూడా కాదు. కానీ ఇదే కాలేజీలో జస్ట్ 2.5 lakhsకి మీరు కామెట్కి అనే ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండి. సో ఇది ఎంత మంచి కాలేజ్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో 2023 స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను, ప్లేస్మెంట్స్ ఇవి. సో 2023 స్టాటిస్టిక్స్ ప్రకారము మీకు అబౌవ్ 14 lakhs 365 ఆఫర్స్ అండి. సో అది చిన్న విషయం అయితే కాదు. సో 2024 ప్లేస్మెంట్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ మీడియం ప్యాకేజ్ తీసుకుంటే 10 lakhs. సో చాలా కాలేజీలు ఏం చేస్తారంటే యావరేజ్ ప్యాకేజ్ కానివ్వండి, హైయెస్ట్ ప్యాకేజ్ కానీ చెప్పి వదిలేస్తారు. మీడియం ప్యాకేజెస్ ఓన్లీ టాప్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే చెప్తూ ఉంటారండి. సో ఎన్ఐటీస్ కానివ్వండి, లేకపోతే ఐఐటీస్, IIITs అట్లాంటి వాటిలో మాత్రమే మీకు మీడియం ప్యాకేజ్ అనేది కనిపిస్తుంటుంది. నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ అసలు అవి రివీల్ చేయరు. సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 1963లో పెట్టారండి. సో 1963లో అంటే అప్పుడు హైదరాబాద్లో అసలు ఇంజనీరింగ్ కాలేజే లేదండి. సో 1979 వరకు హైదరాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది లేదు. సో 1963లో పెట్టినటువంటి ఇటువంటి మంచి కాలేజ్లో అడ్మిషన్ 2.5 లక్షకే వితౌట్ డొనేషన్ మీరైతే పొందొచ్చండి. సో ఈవెన్ హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్న 2023 కన్నా తీసుకున్నామంటే హైయెస్ట్ ప్యాకేజీ 62 lakhs అండి ఈ కాలేజ్లో. అదే మీకు 2024లో తీసుకుంటే ఇప్పుడు స్టిల్ గోయింగ్ ఆన్. సో 2024లో అయితే 92 lakhs అండి హైయెస్ట్ ప్యాకేజీ. సో ఈ విధంగా చాలా మంచి కాలేజ్ అండి ఇది. సో ఇటువంటి కాలేజెస్ కొంతమందికి తెలియదు. సో అదే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే మీకు ఇటువంటి కాలేజీలు మీకు తెలుస్తాయి. అదేవిధంగా మీరు జేఈ మెయిన్స్ ద్వారా ఓన్లీ జోసా కాకుండా రకరకాల బ్రహ్మాండమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇస్తాయండి. సో వాటి గురించి కూడా చాలామంది అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, అందరికీ ఉండదని అనట్లేదు. సో ఐడియా లేని వాళ్ళు ఒకళ్ళిద్దరు బెనిఫిట్ పొందినా కూడా సో డెఫినెట్గా మీ 4 years ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ విచ్ 40 years కెరియర్ అయితే బాగుంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శస్త్ర యూనివర్సిటీ ఉంది, జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు. అమృత ఉంది, జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు. అవి కొంతమందికి తెలుసు. అదే డిఏఐఐసిటి గుజరాత్లో ఉందండి. సో గాంధీనగర్లో చాలా మంచి కాలేజీ. సో అది చాలామంది అప్లై చేయరు. అదేవిధంగా LNMIIT అని ఉంది. సో ఇటువంటి టాప్ కాలేజెస్ చాలామందికి తెలియక వాటికి విడివిడిగా అప్లై చేసుకోవాలండి. అవి కౌన్సిలింగ్లో ఉండవు. ఈవెన్ IIITs తీసుకున్న, సపోజ్ IIIT హైదరాబాద్ తీసుకోండి, మీకు జోసా కౌన్సిలింగ్లో ఉండదు. సో అటువంటిప్పుడు వాటికి విడిగా అప్లై చేసుకోవాలి. ఆ లాస్ట్ డేట్స్ విడివిడిగా మారుతూ ఉంటాయి. సో లేకపోతే నోటిఫికేషన్స్ విడిగా వస్తాయి. అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు ఆ డేట్స్ని అప్డేట్ చేస్తూ మిమ్మల్ని అప్లై చేయించి సో తర్వాత మీకు 4-5 ఆఫర్స్ మీ చేతిలో ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ టేక్ డెసిషన్ విచ్ వన్ టు చూజ్ అనేది. అదే మీరు 1-2 కానీ అప్లై చేశారంటే వాటిలో ఉన్నదే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే చెప్పానో ఈ 10 lakhs మీడియం ప్యాకేజ్ కానీ తీసుకున్నారంటే మీకు ఒక
ఒక 10-12 ఎన్ఐటీస్కి తప్పిస్తే 10 lakhs మీడియం ప్యాకేజ్ ఉండదండి. సో ఈ లోయర్ హాఫ్ ఆఫ్ ద ఎన్ఐటీస్ అన్నిటికి కూడా మీడియం ప్యాకేజీ లెస్ దాన్ 10 lakhs ఉంటుంది. సో అటువంటప్పుడు చాలామంది పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే సో ఏదో ఒక బ్రాంచ్ ఎన్ఐటీ బ్రాండ్ కోసము చేరిపోతూ ఉంటారండి. కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి. సో లాస్ట్ ఇయర్ అయితే ఒక స్టూడెంట్ ఈవెన్ వాళ్ళ పేరెంట్కి ఇష్టం లేకపోయినా కూడా ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎన్ఐటీ క్యాలికట్లో చేరతానని సో చాలా ఇదిగా అబ్బాయి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. బికాస్ అతనికి ఆ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ ఎన్ఐటీ ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. అట్లాంటి పొరపాట్లు అయితే చేయకూడదండి. మీకు ప్యాషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి మీకు ఆ బ్రాంచ్లో చేరడం వేరు, వేరే బ్రాంచ్లు రాక మీరు ఏదో ఒకటి చేరడం అయితే వేరు. సో అటన్నీ లోయర్ బ్రాంచెస్కి వెళ్ళి కెమికల్, మెటలర్జీ, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అట్లాంటి కానీ మీరు చేరారంటే తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేరారంటే మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉందండి. సో అందుకని మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఎవరన్నా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే మాత్రం కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే లాస్ట్ డేట్స్ ఏవైతే ఎక్స్టెండ్ చేశారో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఆల్రెడీ ఒక 9 ఎగ్జామ్స్ 20th ఏప్రిల్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉన్నాయండి. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. వాటికి అప్లై చేయకుండా ఉంటే అప్లై చేయొచ్చు. ఇప్పుడు టాప్ ఎగ్జామ్స్ ఏవైతే ఎక్స్టెండ్ చేశారో లాస్ట్ డేట్స్ ఆ 3 ఎగ్జామ్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేకి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వల్ల మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అండి. యాక్చువల్గా మార్చిలోనే లాస్ట్ డేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు జేఈ మెయిన్స్ తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ డేట్ ఫర్ ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంటెక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, ఈవెన్ లేటరల్ ఎంట్రీ డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలంటే దానికి కానివ్వండి మొత్తం ఎక్స్టెండ్ అయింది. సో ఏప్రిల్ 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా టాప్ కాలేజీ. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ మీద నేను చాలా వీడియోలో చెప్పున్నాను. సో ఇది ఓన్లీ ఇండియాలో ఒక 10 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఉంటుంది. సో వాటిల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఇంజనీరింగ్ 3 మాత్రమే శాంక్షన్ అయ్యాయండి. ఒకటి బిట్స్ పిలాని అండి, రెండోది వచ్చేకి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మూడోది శివనాడార్ యూనివర్సిటీ అండి. సో లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయిన దాంట్లో ఫస్ట్ వచ్చేకి ఎంఈటీ 2024 అండి. ఇక సెకండ్ ఎగ్జామ్ కానీ తీసుకున్నామంటే విఐటి ట్రిపుల్ 2024. సో ఇది కూడా యాక్చువల్గా మార్చ్ ఎండింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ డేట్ 10th ఏప్రిల్ 2024 వరకు ఇచ్చారండి. సో ఇప్పుడు మణిపాల్ కానివ్వండి, అమృత కానివ్వండి, లేకపోతే ఎస్ఆర్ఎం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా phase 1, phase 2, phase 3 అట్లా జరుగుతూ ఉంటాయండి. బట్ విఐటి వాళ్ళు మాత్రం ఓన్లీ ఒక ఫేజ్లోనే మొత్తం కంప్లీట్ చేస్తారు. వీటన్నిటి మీద కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఉంటాయి టు గెట్ ఫుల్ క్లారిటీ అబౌట్ ఈచ్ అండ్ ఎవరీ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇక నెక్స్ట్ వచ్చేకి కామెట్కే యూజీఐటీ అండి. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో కామెట్కే గురించి నేను చాలా వీడియోస్, మోర్ దాన్ 50 వీడియోస్ నీకు ప్లేలిస్ట్లో అయితే దొరుకుతాయండి. అవి కానీ చూస్తే బెంగళూరులోని లేకపోతే కర్ణాటకలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వితౌట్ డొనేషన్ ఏ విధంగా పొందాలని దానికి మీరు కామెట్కే ఎగ్జామ్ రాయాలండి. దీనికి కూడా లాస్ట్ డేట్ యాక్చువల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు 10th ఏప్రిల్ 2024 4:30 PM వరకు అయితే ఎక్స్టెండ్ చేశారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఇందాక చెప్పినటువంటి ఆర్వీ కాలేజీలో కూడా మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా కాకుండా కామెట్కే ఎగ్జామ్ ద్వారా అంతా ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా, జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ లాగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్లో అడ్మిషన్ వచ్చిన తర్వాతనే మీరు ఫీజు అయితే కట్టచ్చు. వితౌట్ డొనేషన్ అరౌండ్ 2.5 lakh అయితే ఉంటుందండి. సో ఆ విధంగా ఈ మూడింటికి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.